హాయ్ ఫ్రెండ్స్. నిన్న పెట్టిన వీడియో పులిరాజా గురించి చాలామంది కామెంట్లు పెట్టారు. పులిరాజాకి వేడ్స్ రాలేదా, ఆ పులిరాజా ఎవరు అని. ఆ పులిరాజా ఎవరో మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలుసు, మీకు తెలుసు. పులి అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తంగా తెలుస్తుంది. కానీ పులిరాజాకి ఏడ్స్ రాలేదా అని అడిగారు కదా. పులిరాజాకి ఎంత పులైనా ఏడ్స్ రాకుండా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ కనపడ్డా గిన్నెలో అలా పులిహార కలుపుతూ పోతే ఏడ్స్ అన్నా వస్తుంది, ఏదన్నా వస్తుంది. పులిరాజాకి చెప్పండి, సరేనా? కానీ ఇదైతే నేను ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరో ఒక పులిహార కలిపే పులిరాజాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. వాళ్ళకు తోడు పక్కనున్న పులిహార రాజులు పులిహార కలుపుతూ ఉంటారు. వాళ్ళ అలా కలుపుతుంటే నేను ఎందుకు కలపకపోవాలని వీళ్ళు కలిపేసుకుంటూ పోతుంటారు అన్నమాట. అంతే. ఇలాంటి పులిహార రాజులు ప్రతి దిక్కులా ఉంటారు. కానీ అందరూ చూస్తూ ఊరుకోరు ఫ్రెండ్స్. కొంతమందే ఊరుకుంటారు. ఎందుకు ఊరుకోవాలా మనం తప్పు చేయలేనని రోజులు ఏ పులిరాజాకి భయపడొద్దు, భయపడే పనే లేదు. నీతి, న్యాయం, అన్యాయాన్ని ఎదిరించే బతుకుతానే ఉండం. చచ్చే వరకు ఇలాంటి వాళ్ళు, ఈ పులిరాజాలు ఎంతమంది ఎదురవుతానే ఉంటారో మనం ఢీక్కుంటూ పోతూనే ఉండాల జీవితం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పల్లెటూరు లక్ష్మి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు అందరికీ నచ్చుతుంది, నచ్చదని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇలాంటి పులిహార కలిపే పులిరాజులు వస్తూనే ఉంటారు, పోతానే ఉంటారు. అది మీకు తెలుసు, నేను చెప్పే పనిలే లేదు.